ఆనాడు మల్లికార్జున స్వామి దీవెనార్తి పెట్టిండు. దీని తర్వాత ఈ మల్లయ్య దేవుణ్ణి 7 తురకరాజులు ఎదుర్కొని కుచ్చులు యాపిన పచ్చని పల్లాకి మీద ఈ మల్లయ్య దేవుని తీసుకొని ఆ మక్క మదీనా కోటకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ 7 రాజులల్లో ఒక రాజు మాత్రం మల్లయ్య దేవుని నమ్ముతలేడు. ఈ లంగ గురువు కావచ్చు, దొంగ గురువు కావచ్చు, ఈ గురువును ఎట్లా నమ్మాలని ఒక రాజు మాత్రం నమ్ముతలేడు. ఆ ఒక రాజు అందరు రాజులతోని ముచ్చట పెట్టి ఈ గురువును మనం నమ్మద్దు, కొన్ని రోజులు మన దగ్గర కావాలించమని అందరు రాజులతో మెప్పించిండు. అయితే ఏం పని చేయమంటారని అప్పుడు మల్లయ్య దేవుడు అడిగాడు. మాకున్న పూల తోటలల్లో కొన్ని రోజులు నువ్వు కావాలుండు అని చెప్పిన తర్వాత మల్లయ్య దేవుడు సరే పర్వాలేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పూల తోట లోపల మల్లయ్య దేవుడు కావాలంటాడు. మల్లయ్య దేవుడు అడుగుపెట్టిన ముహూర్తాన పుయ్యని చెట్లన్నీ పూతలు పడుతున్నాయి, కాయని చెట్లన్నీ కాతలు పడుతున్నాయి. అంచెడి తెచ్చే పూలు గంపెడి తెచ్చుండు, గంపెడి తెచ్చే పూలు 2 గంపల పూలు తెచ్చుండు. అప్పుడు ఈ తురకరాజులందరూ నిజంగా ఈ గురువు దగ్గర ఏదో మహిమ ఉన్నదని నమ్మిరు. ఇట్లా పని చేసుకుంటా